అవెంజర్స్, అమెరికన్ సూపర్ హీరోస్ వంటి సినిమాలు చూసి ఇలాంటి సినిమాలు మనవాళ్లు ఎప్పుడు తీస్తారా అని ఆవేదన చెందిన ఎంతోమంది ప్రేక్షకులకి మిరాయ్ ఖచ్చితంగా ఒక ఊరటనిస్తుంది. అందులోనూ ఈ విఎఫ్ఎక్స్ వర్క్ చేసింది మన హైదరాబాద్ టీం అవ్వడం నిజంగా గర్వకారణం. ఎక్కడో హాలీవుడ్కి వెళ్లి విదేశాలకి వెళ్లి తాము గ్రాఫిక్స్ చేయలేదు. మన హైదరాబాద్లో మా స్టూడియోలోనే చేసిన గ్రాఫిక్స్ ఇవన్నీ అంటూ తేజ సజ్జా చాలా గర్వంగా గొప్పగా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కూడా అది నిజమే అనిపించకమానదు. మిరాయ్కి మరో ప్రధాన బలం మాత్రం మంచు మనోజ్ అనే చెప్పాలి. హీరోయిజమైనా విలనిజమైనా ఏదైనా సరే నాకు ఒక్కటే అనే విధంగా మనోజ్ యాక్ట్ చేశారు. నిజానికి ఇందులో మనోజ్ చేసిన నటన చూశాక మనోళ్లు మనోజ్ని ఇప్పటివరకు సరిగా వాడుకోలేదే అనే ఫీలింగ్ కలుగుతుంది. కోపం, ఆవేశం, ఆక్రోశం, ఆవేదన, అహంకారం ఇలా అన్నీ తన కళ్లల్లో, ముఖంలో చాలా బాగా పలికించారు మనోజ్. ఇక మిరాయ్ విషయంలో ఆడియన్స్కి కాస్త అసంతృప్తి కలిగే ఛాన్స్ అయితే క్లైమాక్స్ విషయంలోనే. 9 గ్రంథాల్ని దక్కించుకుంటే అమరత్వం సిద్ధిస్తుందంటూ కథలో చెప్తారు. అయితే చాలా కష్టాలు పడి 9 గ్రంథాన్ని గెలుచుకున్న మహావీర్ ఎలా అంతం అయ్యాడనేది మాత్రం సినిమాలో చూపించలేదు. కానీ సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ అమరత్వం పొందిన వీరుడ్నే అంతం చేసిందంటే మిరాయ్ నాకు కావాల్సిందే అంటూ రానా ఎంట్రీ ఇచ్చారు. అంటే మిరాయ్ రెండో పార్ట్ కి రానా విలన్ అన్నమాట. సోషల్ మీడియాలో హైప్ చేస్తున్నట్లు సినిమాలో ప్రభాస్ అయితే కనిపించలేదు. కానీ వినిపించారు.